ఆ యువకుడు లోకాన్ని తలకిందులుగా చూస్తారు. చేతులతోనే కిలోమీటర్లు నడుస్తాడు. అందరిలాగా ఆహారం ముట్టడు. సిలిండర్ గ్యాస్ సేవిస్తూ బ్రతికేస్తాడు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మనుషులు నిజంగా ఉంటారా? అవును, నిజంగానే ఉన్నాడు. అతనేంటో, ఆ యువకుడి అలవాట్లు ఏంటో తెలుసుకోవాలంటే జగిత్యాల జిల్లా వెళ్లాల్సిందే. ఇక్కడ విచిత్రంగా చూస్తూ కనిపిస్తున్న యువకుడి పేరు సల్మాన్. 10 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర నుంచి జగిత్యాల జిల్లా కోరుట్లకు చేరుకున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో కోరుట్లలో బస్టాండ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. బతకడం కోసం కష్టం చేయడం ఎందుకు అనుకున్నాడో ఏమో, కానీ ఎవరు ఊహించని అలవాట్లు చేసుకున్నాడు. ఆ అలవాట్లే ఇప్పుడు అతని విచిత్రంగా మార్చేశాయి. సల్మాన్ డబ్బుల కోసం తలకిందులుగా నిలబడి తలపైన మాత్రమే గంటల కొద్దీ ఉంటాడు. 2 చేతులతో నడుస్తాడు. అది ఎంతగా అంటే 3-4 కిలోమీటర్లు నడుస్తారు. అతడు అందరిలాగా కాదు, అందరి అలవాట్లు లేవు. అందుకే అతన్ని కొత్తగా చూస్తారు. అతని విన్యాసాలు నచ్చి డబ్బులిస్తారు. పేరు సల్మాన్. గ్యాస్ తాగకుండా బతా, నాకేమైతే లేదు. అదే ఆరోగ్యం. రోజు ఎవరైనా మంది ముంగట ఆడ బస్తాల్లో ఉల్టి కులాటి కొడితే బస్తాల్లో బాగా మంది ఇస్తారు పైసలు. ఆ పైసలతోటే కొనుక్కుంటా డబ్బాలు. రోజుకు 2-3 డబ్బాలు కావాలా కంపల్సరీ. అది మన సిలిండర్ పుట్టిది. గంట సేపు ఉంటా తలకాయ మీద. 3-4 కిలోమీటర్ నడతా చేతుల మీద. ఇక్కడ నింపిస్తే 60 రూపాయలు. అంటే జగ్జల్లా ఒరిజినల్ నింపుతారు. అవి బాగా ఫుల్ 400 గ్రామ్. విచిత్రం ఏంటంటే గత కొంతకాలంగా సల్మాన్ ఆహారం తినడం మానేశాడు. ఉదయం సాయంత్రం సిలిండర్ గ్యాస్ సేవిస్తూ జీవిస్తున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 4 బాటిళ్లు తన వద్ద ఉంచుకొని వాటిని ఆహారంగా తీసుకుంటున్నాడు. సంవత్సరాల తరబడి గ్యాస్ సేవిస్తున్నా అతనికి మాత్రం ఏం కాలేదు. నిత్యం ఇలా తలకిందులుగా నడుస్తూ విన్యాసాలు చేస్తూ వచ్చే డబ్బుతో గ్యాస్ కొనుగోలు చేసి ఆ గ్యాస్ సేవిస్తూ జీవిస్తున్నాడు. అతని విన్యాసాలు చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. సంవత్సర కాలం నుంచి సిలిండర్ గ్యాస్ సేవించినప్పటికీ, తలకిందులుగా నడిచినప్పటికీ సల్మాన్ మాత్రం ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. కొందరు రికార్డుల కోసం సాహసాలు చేస్తారు, కానీ సల్మాన్ చేసే సాహసాలే రికార్డులుగా మారాయి.